వెల్కమ్ టు డే 27 ఆఫ్ 100 days weight loss ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అవుతుంది. నేనైతే డే 27ని దాల్చిన చెక్క వాటర్తో స్టార్ట్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోనికి ఎగ్ సాలెడ్ అయితే చేసుకుందాం అనుకున్నా. దానికోసం అయితే 2 eggsని బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఎల్లో తీసేసి ఎగ్ వైట్స్ మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో వేసుకున్నాను. అలాగే అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కేరా, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకొని వీటన్నిటిని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సాలెడ్లోకి డ్రెస్సింగ్ కోసం 2 egg yolksని అయితే తీసుకున్నాను. మనం బాయిల్ చేసిన ఎగ్స్లో ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎల్లోని అయితే తీసుకొని అందులోని కొంచెం పెప్పర్, సాల్ట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఈ ఎగ్ ఎల్లోని బాగా మ్యాష్ చేసుకుంటూ మెత్తగా కలిపేసుకోవాలి. ఇదంతా మెత్తగా కలుపుకున్న తర్వాత అందులోనే 2 spoons ఆఫ్ పెరుగునైతే నేను వేసుకున్నాను. పెరుగు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మనకి డ్రెస్సింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ని మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న ఎగ్ సాలెడ్లో అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక్క చెక్క నిమ్మరసం కూడా వేసేసుకొని మనము ఒకసారి డ్రెస్సింగ్ ఈ సాలెడ్ అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే మనకి టేస్టీ ఎగ్ సాలెడ్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే స్టమక్ కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా డైలీ యాక్టివిటీస్ చేసేసుకొని లంచ్ చేయడానికి 1/2 hour ముందు యాజ్ యూజువల్గా అవిసి గింజలు వాటర్ తాగేసి లంచ్లోని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే లంచ్లోనికి కొర్రలతో ఉప్మా చేసుకుందాం అనుకున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను. అందులోనే నూనె కాగిన తర్వాత వేరుశనగ పలుకులు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన తీసి పెట్టుకున్నాను ఒక బౌల్లో. సో తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆ ఆయిల్లోనే కొంచెం వేరుశనగ పప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకొని ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. మనకి పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 1 కప్పు కొర్రలు తీసుకున్నాను. సో 1 కప్పుకి 2 cups వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే నేను కొర్రలు చెప్పాను కదా నిన్న వీడియోలో ముందు రోజు నానబెట్టేశానని చెప్పేసి. సో బాగా నానే కాబట్టి 1 కప్పుకి 2 cups వాటర్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ వాటర్ అయితే వేసేసుకొని ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది. అందుకే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. సో వీటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు రోజు నైట్ పెట్టుకున్న కొర్రలను అయితే వేసుకోవాలి. ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ కొర్రలను అయితే వేసే ముందు మళ్ళీ ఒకసారి బాగా కడిగేసుకొని ఈ వాటర్లో అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటూ మనమైతే ఈ కొర్రల్ని ఉడికించుకోవాలి. మంట పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదండి. మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొర్రలను అయితే ఉడకనివ్వాలి. చూసారు కదా కాసేపు అయ్యేటప్పటికి కొర్రలు దగ్గర పడ్డాయి. సో మధ్యలో మూత తీసుకుంటూ ఒకసారి కలుపుకోవాలి. సో లాస్ట్లో చూసినట్లయితే కొర్రలు అయితే ఇంకా దగ్గరకు వచ్చాయి. వాటర్ అంతా అయిపోయింది, కొర్రలు కూడా ఉడికిపోయి. సో ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా వేపి పక్కన పెట్టుకుని వేరుశనగ పలుకులను అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనము డిష్ అవుట్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ ఏబీసీ జ్యూస్ తీసుకున్నాను. అలాగే పడుకునే ముందు జీరా వాటర్ తీసుకొని నా డే 27 అయితే ఫినిష్ చేసేసాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.